మరీ ఇబ్బందికరంగా ఉన్నప్పుడు సెలెక్టివ్ ప్రిపరేషన్లోకి వెళ్ళినప్పుడు కొంచెం ఏదైనా ఎన్సీఆర్టీ బుక్స్ వరకు రిస్ట్రిక్ట్ అయ్యి కెమిస్ట్రీని దాని వరకు మీరు బాగా రుద్దినట్లయితే మీకు ఆటోమేటిక్గా పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఫిజిక్స్లో కూడా నేను చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయంటే కాన్సెప్చువల్గా మీకు డెరివేషన్స్ థియరీ పూర్తిగా రాకపోయినా అట్లీస్ట్ కొంతలో కొంత ఫార్ములా బేస్డ్ అన్నా మీరు చేసే విధంగా ఈసారి ఇచ్చాడు. కొన్ని అయితే కాన్సెప్చువల్ బేస్డ్ ఉన్నాయి కానీ బట్ ఇన్ జనరల్గా కొంత అంటే ఓపెన్ కేటగిరీలో ఉన్న స్టూడెంట్స్ 99 అబోవ్ రావాలంటే అన్ని చదవాలి, కానీ మిగతా ఉన్నటువంటి వ్యక్తులకి కొంచెం సెలెక్టివ్గా కానీ ప్లాన్ చేసినట్లయితే మాత్రం ఈసారి డెఫినెట్గా మంచి స్కోర్ వచ్చి అవకాశం ఉందండి. వాళ్ళకి మంచి సీట్ వచ్చి కూడా అవకాశం ఉంది. అన్ఫార్చునేట్గా ఏంటంటే అందరినీ కలిపి ఒకే క్లాస్ రూమ్లో వేసి అందరికీ ఒకటే చెప్పడం వల్ల అన్ని చాప్టర్లు చెప్పేయడం వల్ల అన్ని చాప్టర్లు ప్రాక్టీస్ చేసేయడం వల్ల వచ్చిన చాప్టర్ ఒకటే రాని చాప్టర్ ఒకటే అయిపోవడం వల్ల మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయి ఏది ఎఫెక్టివ్గా చదవకపోవడం వల్ల ఏది సరిగ్గా రివిజన్ చేయడం వల్ల దేనికి సరిగ్గా టైం సరిపోవడం వల్ల అన్నీ అటెంప్ట్ చేసేయడం వల్ల మైనస్ మార్కులు వచ్చి పోయినాయి. ఈ సెలెక్టివ్ ప్రిపరేషన్ కానీ కరెక్ట్గా ప్లాన్డ్గా చేసుకుని ఉంటే కొంతమంది విద్యార్థులకి, అందరికీ కాదంటే డెఫినెట్గా అడ్వాంటేజ్ అయ్యి ఉంటుంది. ఇది నిజంగా కొంత అన్ఫార్చునేట్ థింగ్ అనండి. ఎందుకంటే అన్ని కలిపి ప్లాన్ చేసినప్పుడు మేబీ 220 టార్గెట్ అంటే ఒక రకంగా ప్రిపేర్ అవ్వాలి, 260 అయితే ఒక రకంగా, 280 అయితే ఒక రకంగా, 200 అయితే ఒక రకంగా, 180 అయితే 150 కానీ 120 కానీ ఇలా కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసుకున్నట్లయితే ఈ ఇబ్బంది వచ్చి ఉండేది కదండి. చాలామంది పిల్లల పాపం ఈసారి నేను చూశాను కదండి, జస్ట్ ఒక 130, 140 మార్కులు వస్తే వాళ్ళకి సీట్ వచ్చేసే అవకాశం ఉన్నటువంటి క్యాండిడేట్లను చూశానండి. వాళ్ళు తేగలరు. పేపర్ని రాంగ్గా అటెంప్ట్ చేసి లేకపోతే ఎగ్జామ్ ముందు రాంగ్గా ప్రాక్టీస్ చేసి అన్నీ చదివేసి అన్ని గబగబా మీద వేసేసుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా ఇబ్బంది పడ్డారండి ఈసారి. సో ఇది మరి లేకుండా నెక్స్ట్ సెషన్ అన్న జాగ్రత్తగా చూసుకుని ఏదో మొత్తాన్ని మీద వేసేసుకుందామని కాకుండా, సో మీకు ఉన్న రిజర్వేషన్ ఏంటి, మీకు ఉన్న ఎంత ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది, ఎంత పర్సంటేజ్ రావాలి, మీకు ఎగ్జిస్టింగ్ మాక్ టెస్ట్లు ఎంత వస్తున్నాయి, మనం ఏదైనా సెలెక్టివ్ ప్రిపరేషన్ చేస్తే సరిపోతుందా, అది సెలెక్టివ్ ప్రిపరేషన్ మళ్ళీ ఏది పడితే అది కాకుండా చాప్టర్లు ఐడెంటిఫై చేసుకుని మీకు వచ్చిన చాప్టర్లో ఈజీగా ఉన్న చాప్టర్లో తక్కువగా 0 వచ్చే అవకాశం ఉన్నాయన్నది కూడా వదలొద్దని చెప్తున్నా. ఈ పాయింట్ కూడా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి దయచేసి.